వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెనిలా. ఈ రోజు కూడా సరికొత్తైన హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు రెమెడీ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్. అంటే జనరల్గా అమ్మాయిలకి అన్వాంటెడ్ హెయిర్ మన బొగ్గల మీద లేదా అప్పర్ లిప్ మీద మొత్తం ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది చాలా కొంతమందికి. అలాంటప్పుడు ఆ అన్వాంటెడ్ హెయిర్ని మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకుండా విపరీతమైన ఆ పెయిన్ భరించకుండా ఉండాలంటే ఈజీగా ఒక రెమెడీ చెప్పేస్తాను. ఏంటి ఆ రెమెడీ అంటే దానికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు చెప్పేస్తాను. ముందుగా మనకు కావాల్సింది ఎగ్, అలోవెరా జెల్, అలాగే రైస్ పౌడర్, అలాగే షుగర్, అలాగే నింబు. ఫస్ట్ మనకి సైడ్స్ అంటే మనకి గడ్డం మీద ఉన్నవి అలాగే చంపల మీద ఉన్న హెయిర్ పోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ఎగ్ అండ్ అలోవెరా జెల్. ఈ రెండింటి ద్వారా ఏంటంటే మనకి మొహం మీద ఉన్న సైడ్స్ అంటే ఎస్పెషల్లీ ఈ పార్ట్స్లో ఉన్న అంటే చంపల మీద ఉన్న ఈ అన్వాంటెడ్ హెయిర్ పోవడానికి ఎగ్ అండ్ అలోవెరా జెల్తో మనం ఇప్పుడు ఒక ఫేస్ ప్యాక్ని తయారు చేస్తాను. అది ఈ సైడ్స్ ఉన్న హెయిర్ని పోగొడుతుంది. అలాగే అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ని కూడా పోగొట్టే మిగతా రెమెడీ కూడా నేను చెప్తాను. ఫస్ట్ మనం ఎగ్ వైట్ అండ్ అలోవెరా జెల్తో మన చెంపల మీద అంటే చీక్స్ మీద ఉన్న హెయిర్ని పోగొట్టడానికి చూపిస్తాను. ఫస్ట్ మనం ఎగ్ వైట్ తీసుకుందాం. చూడండి, మనకి ఎగ్ వైట్ మాత్రమే కావాలి. ఎంత కావాలో అంత తీసుకుందాం. నేను ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఎల్లో తీసుకోకండి, ఎగ్ వైటే కావాలి మనకి. వైట్ మాత్రమే తీసుకోండి. ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను నేను, ఇంకేం తీసుకోలేదు. చూడండి, ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను, ఎల్లో తీసుకోకండి. అలాగే సెకండ్ వచ్చేసి అలోవెరా జెల్. నేను అలోవెరా జెల్కి ఇన్స్టాంట్ అలోవెరా జెల్ని వాడుతున్నాను. సెకండ్ ఇది. ఇప్పుడు నేను కలిపినట్టు మీరు కూడా ఈ రెండింటిని ఇలా మిక్స్ చేయాలి. చూసారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా ఇలా కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అలోవెరా జెల్ అండ్ ఎగ్ వైట్ రెండు కలిసిపోయినాయి. ఈ రకంగా మనం అలోవెరా జెల్ని ఎగ్ వైట్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవట్లేదు, అలాగే హ్యాండ్కి అప్లై చేసినా ఎటువంటి మనకి రిజల్ట్ తెలియదు కాబట్టి ఇలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇదేంటంటే మీరు చక్కగా ఫేస్కి మనకి చంపలకి మన చంపలకి ఇక్కడ ఉంది కదండి, చంపలకి ఇక్కడ అంటే సైడ్స్ మన చీక్స్ సైడ్స్కి మనం అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేస్తే కనుక అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. ఫస్ట్ మెథడ్ చూపించాను కదా, అంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ చీక్స్ మీద ఉంటుంది, అలాగే అప్పర్ లిప్ మీద కూడా ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు ఫేస్ మీద. అలాంటప్పుడు ఏంటంటే మనం అన్వాంటెడ్ హెయిర్ హోమ్ రెమెడీస్తోనే చక్కగా ఇంట్లోనే రిమూవ్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యూటీ పార్లర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటు అంటే ఎటువంటి పెయిన్ లేకుండా ఈజీగా హోమ్ రెమెడీస్తో మనం హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే చూపించేసాను కదండి ఫస్ట్ మెథడ్ని. అలోవెరా జెల్ అండ్ ఎగ్ వైట్ని మిక్స్ చేసుకొని మీరు కనుక చీక్స్కి ఇలా సైడ్స్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా హెయిర్ రిమూవ్ అవుతుంది. కానీ ఒకసారి ట్రై చేస్తే అవదండి, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయండి. అలాగే ఒక 1 మంత్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ కనిపించింది. మీరు చక్కగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సెకండ్ మెథడ్ కూడా చూపిస్తాను రండి. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకు కావాల్సిన పదార్థాలు రైస్ పౌడర్, షుగర్, నింబు. అంటే అప్పర్ లిప్ మనకి ఏదైతే పెదాల మీద ఉంటుందో పెదాల పైన ఉండే హెయిర్ని రిమూవ్ చేయడానికి ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. అంటే మన అప్పర్ లిప్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని తొలగిస్తుంది. ఈ మెథడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. మనం ఫస్ట్గా రైస్ పౌడర్ని 1 స్పూన్ తీసుకుందాం. అలాగే షుగర్ని కూడా సేమ్ 1 స్పూన్ తీసుకుందాం. దాంతోపాటు నింబు. చూడండి, నిమ్మకాయని ఒక హాఫ్ పీస్ తీసుకుంటే నిమ్మకాయ సరిపోతుంది, నిమ్మకాయ జ్యూస్.
ఇంత నిమ్మకాయ, ఒక హాఫ్ పీస్ నిమ్మకాయ తీసుకోవాలి. తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని మిక్స్ చేస్తున్నా చూడండి. అంటే ఏ వాటర్ వద్దండి, మనకి గనక నిమ్మకాయ వాటర్ సరిపోతే మనం ఇంకో పీస్ కూడా నిమ్మకాయ వాటర్ని తీసుకుందాం, అంటే జ్యూస్ని తీసుకుందాం. జనరల్గా మనకి సరిపోలేదు అంటే పౌడర్ ఇంకా అంటుకోలేదు అన్నప్పుడు మనం ఇంకో నిమ్మకాయని కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంత క్వాంటిటీకి తగ్గట్టు రిమైనింగ్ కూడా, అంటే మిగిలినవి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఎలాగ రైస్ పౌడర్, షుగర్ అండ్ దాంతోపాటు నిమ్మకాయ జ్యూస్తో మనం ఇలా కలుపుకోవాలి. చూడండి మిశ్రమం రెడీ అయిపోయింది. ఇలా దీన్ని ఏం చేయాలంటే మనం కాటన్ తీసుకోవాలి. ఒక కాటన్ తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకోవాలి. చూడండి కాటన్కి పూర్తిగా, అంటే కాటన్కి ఫుల్గా ఇది ఉంది. ఇప్పుడు ఆ కాటన్ని మనం లిప్స్ మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆ కాటన్ని అంటే లిప్స్ మీద, అంటే అప్పర్ లిప్ మీద అన్వాంటెడ్ హెయిర్, అప్పర్ లిప్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉన్న చోట ఇలా పూర్తిగా ముంచిన, అంటే పూర్తిగా అండి ఈ మిశ్రమంలో ఖచ్చితంగా మునగాలి. అంటే మొత్తం పూర్తిగా కాటన్కి అబ్జర్వ్ చేయాలి. కాటన్ అబ్జర్వ్ చేసిన తర్వాత దీన్ని మనం అప్పర్ లిప్ మీద కనుక ఉంచినట్టయితే ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. మనం చక్కగా బ్యూటీ పార్లర్కి ఎటువంటి ఖర్చు పెట్టకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా చక్కగా మనకి ఇంట్లోని రెమెడీస్తోనే ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. మీరు కూడా ఈ రెమెడీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారు కదా ఎగ్ వైట్ అండ్ అలోవెరా జెల్తో మనకి చీక్స్ మీద ఉన్న హెయిర్ పోతుంది. అలాగే నింబు జ్యూస్, అలాగే మనకి రైస్ పౌడర్, అలాగే షుగర్తో ఈ మూడిటి మిశ్రమంతో మనకి అప్పర్ లిప్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. మీరు కూడా ఈ రెమెడీ ట్రై చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.